అలాగే దీంట్లో ధనియాల పొడి అన్నీ వేసుకొని తర్వాత ఈ టమాటాలు ఏవైతే చాప్ చేసి పెట్టుకున్నామో దీన్ని కూడా ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ టమాటాలు కొంచెం మ్యాష్ అయిన తర్వాతే సోరకాయ ఇవి వేసుకుందాం. ఇందులో ఈ టమాటాలు వేసి ఇలా కుక్ చేసుకుంటూ ఇప్పుడు ఈ సోరకాయకి మంత్రం వేద్దాం. సోరకాయకి మంత్రం ఏంటి అంటే, సోరకాయ చూడండి చక్కగా గుజ్జు గుజ్జులా చేశాను. పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం. ఏంటంటే ఏదో తొందరపాటు పడిపోతున్నట్టుగా చేస్తున్నాను. దీంట్లో పెరుగు వేసేటప్పుడు ఈ సోరకాయలో వేసేసి కలిపేసుకొని వేసుకుందాం. ఈ సోరకాయ భర్త పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చేస్తుంది. దీంతోపాటు మనం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కాదు, చాలా ఎక్కువగా వేస్తున్నాను. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ఇప్పుడు చూడండి ఇందులో సోరకాయ అన్నీ పర్ఫెక్ట్గా వేసుకొని ఈ సోరకాయ భర్త చేసుకుందాం. మీరు ఒక వంకాయ భర్తలో దేంట్లో అయినా ఈ పచ్చి బఠానీలు ఉంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఈ ఉడికిన బఠానీలు కూడా ఇందులో వేసి కుక్ చేసుకుందాం. ఈ టమాటాలు లైట్గా మ్యాష్ అవ్వాలి, మరీ ఓవర్గా డిసపియర్ అయిపోకూడదు. మరొక్క నిమిషం పాటు పెట్టి ఈ గుజ్జును అందులో అంతా వేద్దాం. టమాటా లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులో మన సోరకాయ గుజ్జుని వేసేసుకుందాం. ఇప్పుడు ఇవంతా కలిసిన తర్వాత గుజ్జు కూర రెడీ అవుతుంది. దీన్ని చపాతీలతోటి వాటితో తింటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో కొంచెం మనం వేసుకునేటప్పుడు కొంచెంగా నూనె ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఈ గుజ్జు కూరలో అలా ఉన్నప్పుడే మనం చపాతీలతో తినగలుగుతాం. ఇలా అంతా వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. కలిపేసి ఒక్క 2 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే మీకు భలే రుచికరమైన చాలా టేస్టీ ఈ డిష్ రెడీ అవుతుంది. దీంట్లో టాటా సాల్ట్ వేసేసుకుందాం. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఈ గుజ్జు వేసిన తర్వాత మరి ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. అందరూ ఇలా చూసి ఏంటి కూర ఇంత రుచిగా ఉంది. ముఖ్యంగా మీరు పరాటాలతోటి, రొట్టెలతోటి, రుమాలి రొట్టెలతోటి దేనితోటైనా ఈ కూర ఎంజాయ్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా మన ఈ గుజ్జు కూర రెడీ అయిపోయింది. టేస్టీగా తయారైంది. ఆ పెరుగులోని మంచి సువాసన, ఈ టమాటాలు అన్నీ కలిపి ఒక మంచి డిష్ రెడీ అయింది. ఈ పచ్చి బఠానీ, ఈ మిరపకాయలు అన్నీ తాకుతూ చక్కగా ఉంటుంది. తింటూ ఉంటే ఎంతో జ్యూసీగా ఎంతో బాగుంటుంది. అయితే సోరకాయని, బీరకాయని మ్యారో ఫ్రూట్ అంటారు, ఎందుకంటే జ్యూసీగా చక్కగా ఉంటుంది. ప్రతి బైట్లో మనకి అన్నీ కలుస్తాయి. ఏంటంటే మన టమాటాలు చాప్ చేసి వేసాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, చాప్ చేసి వేసాం. అలాగే పచ్చిమిరపకాయలు చాప్ చేసి వేశాను, ఉల్లిపాయలు చాప్ చేసి వేశాను. అన్నీ ఏది ఎక్కువగా కుక్ చేయలేదు, ఏది తక్కువగా కుక్ చేయలేదు, అన్నీ పర్ఫెక్ట్గా. వీటన్నిటిని సమ్మేళనంలో మన సోరకాయ. ఒక భర్త అంటే గుజ్జు కూర. మనం వంకాయతో చేస్తాం, ఈరోజు అదే సోరకాయతోటి పెరిగేసి చక్కగా చేసాం. మంచిగా గుజ్జు కూర వచ్చింది. ఇలాంటి కూరలు మన గెస్టులు వచ్చినప్పుడు అప్పుడిప్పుడు చేయండి, చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇవి తింటే మనకి ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. పిల్లలు అందరూ తిని చక్కగా ఎంజాయ్ చేస్తారు. బాగా వేడివేడిగా ఉంది, పొగొస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.